దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో, ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష. దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. మహారాష్ట్ర నెంబర్ 2, మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6-7 స్థానానికి పోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా సహచర మంత్రులు, అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది. ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు. మీరు కక్షగట్టి ప్రతిపక్ష హోదా తీసినా, మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు చేశారు. ఈరోజు కూడా మీ నుంచి మేము ఆశిస్తున్నాం. మీరు ఎంత చేసినా, ఎగరెగిరి దంచినా, ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేవి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన 1 సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి, బై ఎలక్షన్స్ వచ్చేసినాయి, వచ్చే నెలలే అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన. ఆయన టికెట్లు వంచండి కదా, నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు. వాళ్ళ పోటీతోని మా సాగుకు వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ అంతర్గతంగా ఏమని ఉంటే ఉండని వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు. ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతాడు, మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ. ఒక ఆయన ట్విట్టర్లో పెట్టగానే ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఎన్నికలు మహేశ్వర్ రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు, అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు. ఇవన్నీ ఓవేళ అంతా కలిసి వస్తే 2028లో రావాల్సిన ఎలక్షన్లు అవి 2029కి పోయేటట్టు ఉన్నాయి అధ్యక్ష. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష. సో ఈ 4 ఏళ్ళు మనము రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము. మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో అప్పుడప్పుడు టీవీలలో, పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అని నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా. అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చినా, లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చినా, నేను రాజకీయాలు చూడను అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్న మా బట్టి గారు సూచన చేశారు. గజ్వేల్ శాసనసభ్యులు వచ్చినా కూడా, ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు. శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాది అధ్యక్ష. జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకింగ్, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీరు డెఫినెట్గా ఇస్తాము. ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఇస్తాము. మీరు ఇచ్చిన కాగితాలు నిన్నగాక మొన్న
పద్మారావు గారు వచ్చిండ్రు, సికింద్రాబాద్ శాసనసభ్యులు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు. అక్కడికక్కడనే నేను ఆదేశాలు ఇచ్చి ఎంబడే ఆ పనులను మొదలుపెట్టాను అని చెప్పిన. కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మండలము, డార్క్ మండలం. గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా. వారు వచ్చిండ్రు, ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఇచ్చిన యాదయ్య గారు వచ్చారు చేవెళ్ళ నుంచి, వారికి చేసిన. మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు. నేను ఎవరినైనా వెళ్ళాను, కలిశాను, ఆశీర్వదించి వచ్చిన. మంచిని మంచి అంటాము, చెడును చెడు అంటాము. మా మైండ్లలో చెడు లేదు. మీరు మైండ్ లేదని ఉన్నా దాన్ని తగ్గించుకోండి. 10 సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కనువిప్పు కలిగించాలి. అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు విఘ్నులు. మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు. మీరు మంచిగుంటే మంచోళ్ళు అవుతారు. మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురదుంది చూడండి అని, మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు దొరుకుని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు. ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కదా అంటే 100% ఇస్తా అని చెప్పిన. పెట్టినం లిస్టులో నాకు తెలిసి. సో అధ్యక్ష, మేము వివక్ష చూపించము. వివక్ష మా విధానం కాదు. వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము. వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే. బడ్జెట్ 2 సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి ఇప్పటికి 4 లక్షలు దాటి ఉండేది అధ్యక్ష. ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు. చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామనే విధానంతో బడ్జెట్ నియంత్రించడం ద్వారా రాబోయే 2 బడ్జెట్లలో యాక్యురేట్ 100%. ఈరోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము, 15 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో 95% వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. Whereas 2014 to 2023 go through all 10 budgets. మొదటి సంవత్సరం 40% వ్యత్యాసం ఉంది. ఏ రోజు కూడా 25% కంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష. కాగితాలకే పరిమితమైన కేటాయింపులు, కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని, వెల్ఫేర్ నిర్వహించాలని, ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడులెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ దే హావ్ గివెన్ ఫైండింగ్స్. ఇంత ఫ్రాడులెంట్ ఇవే మేము చూడలేదని క్యాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు. వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారిపోయింది. ప్రజలు వాళ్ళని మార్చిండ్రు, మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంతెందుకు అధ్యక్ష. నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన ఎంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు
మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఐసి పరిశ్రమలను నిలుపుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. లేకులు రాకులు ఉన్నయేంటివి? లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు? ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతున్నారు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటారు. పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా. ఆమంగల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్డు వేసుకుంటున్నాను. అత్తగారు వాళ్ళ ఊరు వదిలి 5 దశాబ్దాలు అయింది అధ్యక్ష. అత్తగారు వాళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెడితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పగూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి, దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి, నెట్ జీరో సిటీ చేయాలి, ఏఐ హబ్ చేయాలా, స్పోర్ట్స్ హబ్ చేయాలా, ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా, ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అడ్డుకోనికి ఆ రోడ్ అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష రోడ్ ఆమంగల్ కోసం వేయలేదు అధ్యక్ష, రోడ్ అత్తగారు ఊరికి వేయలేదు అధ్యక్ష. మా అత్తగారు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టు అంత శ్రీమంతులే అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు. మా అత్తగారు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష
ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే 90 డిగ్రీస్ స్ట్రైట్గా తీసుకున్నాం. నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా? రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా వద్దా? రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా? ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా? మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలన్నా వద్దా? పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసినమన్న మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటే